అయితే ఈ భగవద్గీతను కనుక రోజుకొక శ్లోకం చొప్పున మనం పిల్లలకి నేర్పించినట్లయితే, దాని అర్థాన్ని చెప్పినట్లయితే అది ఎంత మంచిది, మన జీవన శైలిని ఎంత బాగా మారుస్తుంది అని మనం చెప్పగలిగినట్లయితే కనుక ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ళు యుక్త వయస్కులు వచ్చేసరికి మంచి సంస్కారవంతులుగా హిందూ సాంప్రదాయానికి ప్రతీకలుగా మన పిల్లలు తయారవుతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఓ 3-4 నెలల కిందట బ్రిటన్ ప్రధాని ప్రమాణం చేస్తూ ప్రధానిగా భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆవిడ బాధ్యతలను స్వీకరించారు. అలాగే మనం ప్యారిస్లో ఇంకొక మహిళను చూసినట్టయితే కనుక ఆవిడ ఎన్నోసార్లు భగవద్గీతను చదివి మన సంప్రదాయాన్ని ఆవిడ స్వీకరించారు. విదేశీ పాశ్చాత్య సంప్రదాయంలో పుట్టినప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని ఆవిడ స్వీకరించారంటే ఎవరికి ఇతరులు అందరికీ కూడా మన పూజాగృహం తాలూకు గొప్పతనము, మన గ్రంథాల తాలూకు ఔన్నత్యం తెలుస్తున్నప్పుడు మనదైనది మనకు తెలియకపోవడం అనేది మనకి చాలా బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మన సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మన పిల్లలకి రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ నేర్పించుకోవాలి. దాని తాలూకా సారాన్ని తెలియచేయాలి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం అనేది పిల్లలకు ఒక్కొక్క శ్లోకంగా నేర్పిస్తూ ఉండాలి. అది అలవాటు చేయాలి కూడా. మన హిందూ సంస్కృతి చెప్తుందండి, సంప్రదాయం చెప్తుంది, మొట్టమొదట మనం నిద్రలేస్తున్నప్పుడు మన అరిచేతులు చూసుకుని నమస్కారం చేయమని చెప్తుంది. ఎందుకు అంటే వేళ్ల చివరన మహాలక్ష్మి, మధ్యలో ఉండేది సరస్వతి, చివరన ఉండేది ఇక్కడ మొదల్లో ఉండేది గౌరిగా చెప్తాం. ఆ ముగ్గురమ్మలను చూసి నమస్కారం చేసుకొని ఎందుకు చేసుకోవాలి అని అంటే వాళ్ళ తాలూకా శక్తిని మనకి ఇమ్మని, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఒక మార్గాన్ని చూపించుకోమని ఇవన్నీ చేస్తాం. అలాగే మన చేతిని చూసుకుని నమస్కారం చేసుకుని దిగడానికి ముందు భూదేవికి నమస్కారం చేయమని మన హిందూ సంప్రదాయం చెప్తోంది. ఎందుకు చెప్తోంది? మన్ని కన్న తల్లి ఒక 9 నెలలో 10 నెలలో మన్ని మోసి ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. భూమాత ఆ తల్లి మనం భూమి మీద అడుగుపెట్టిన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి మన చివరి ఘట్టం వరకు ఆ తల్లి మీదే మన పనులన్నీ జరుగుతాయి. ఉచ్చిష్టాన్ని వదులుతూ ఉంటాం, నిష్ఠీవనాన్ని వదులుతూ ఉంటాము, పరిగెడుతూ ఉంటాం, దాట్లేస్తూ ఉంటాం, గంతుతూ ఉంటాం, ఏమేమో పనులు చేస్తాం ఆ తల్లి ఒళ్ళు. మనమందరం నించున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ చర్య మనం చేస్తున్నా ఆ తల్లి ఒడిలోనే చేస్తున్నాం. కాబట్టి అమ్మ ఈరోజు తెల్లారి నుంచి నా పదగట్టన వల్ల కానీ అంటే నేను గబగబా నడిచిన, పరిగెత్తిన, దూకిన, వేటి వల్ల నేను నిష్ఠీవనాన్ని వదిలినా, ఉచ్చిష్టాన్ని వదిలినా, వీటి ఏవి వదిలినా ఆ పాపాన్ని నుంచి నన్ను రక్షించు, నన్ను క్షమించు అమ్మా, నీ బిడ్డని కదా నేను, నీలో నన్ను ప్రశాంతంగా బ్రతకని అని చెప్పి ఆ తల్లికి నమస్కారం లేచి చేయమంటుంది హిందూ ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలండి. నాన్న నువ్వు లేస్తూనే నీ అరచేతులు చూసి దండం పెట్టుకో. చెప్తారే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, తస్మాత్ ప్రాతకాలే కరదర్శనం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి అలా చేసుకో, భూమాతకి నమస్కారం చేసుకో. ఎందుకు మన హిందూ సంస్కృతి ఎందుకు ఇంత గొప్పది అని అంటే మనకి అంటారు పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే పాశ్చాత్య సంప్రదాయాలు, ఆ సంస్కృతులు. వాళ్ళు అంటారు చెట్టుకు దండం పెడతారు, పుట్టకి దండం పెడతారు. మన హిందూ సంస్కృతి మనకి నేర్పుతుందండి. ఏం నేర్పుతుంది? నీకు సహాయం చేసే ఏ ప్రాణికైనా నువ్వు కృతజ్ఞత చూపించాలి అని చెప్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఋషీశ్వరుడు ఉన్నారు. ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆయన అధర్వణ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని పిల్లలందరికీ కూడా వైద్య శాస్త్రాన్ని నేర్పారు. ఏ మూలికలు దేనికి పనికొస్తాయి, ఏ అనారోగ్యానికి ఏ ఆకులు వాడాలి, ఇవంతా నేర్పించారు. సరే, విద్యార్థులందరికీ కూడా వారి చదువు పూర్తయింది. గురువుగారు ఏం చెప్పారంటే మీరు ఇంక వెళ్ళి ప్రశాంతంగా మీ జీవనాలు సాగించండి, సమాజ సేవను చేయండి అని చెప్పారు. ఈ శిష్యులందరూ కలిపి ఏమన్నారంటే అయ్యా మీకు ఏదైనా గురుదక్షిణ మేము ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. సరే,
ఈయన గురువుగారు కదండి. గురువుగారు సదా మనకి మార్గనిర్దేశకులు కదా. గురువు తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం కదా. కాబట్టి మార్గనిర్దేశకులు కాబట్టి ఈయన ఏం చెప్పారు అంటే, అయితే నాయన నాకు గురుదక్షిణగా ఒక చిన్న పని చేయండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా సంచరించి వైద్యానికి పనికిరానటువంటి చెట్టుని దేన్నైనా నాకు తీసుకొచ్చి ఇవ్వండి అన్నారు ఆ గురువుగారు. సరే, విద్యార్థులంతా తిరిగారు, గోనెలు పట్టుకున్నారు, ఆకులు తీశారు, కందమూలాలు తీశారు, లేదంటే వేర్లు తీశారు, ఏమేమో తీశారని. ఒక్కళ్ళు మాత్రం ఏమీ తీయకుండా రిక్తహస్తాలతో వచ్చాడు. ఏం నాయనా? అందరూ నవ్వారండి. ఎందుకు నవ్వారు? గురువుగారికి గురుదక్షిణ వీడు తేలేదు అని నవ్వారు. వీళ్ళు సంచులంతా నిండు ఉన్నాయి, అతని సంచి నిండు లేదు, ఏమీ లేదు. సరే, వచ్చారు అందరూ. నాయన తెచ్చారా? తెచ్చాం గురువుగారు, పెట్టారు అందరూ. ఇతను మాత్రం రిక్తహస్తాలతో ఉన్నాడు, ఖాళీ సంచితో ఉన్నాడు. ఏం నాయనా నువ్వేం తేలేదా గురుదక్షిణ? గురువుగారికి సాష్టాంగ ప్రణిపాతం చేశాడు. నమస్కారం చేసి, స్వామి నన్ను మన్నించండి, మీరు నాకు నేర్పినటువంటి విద్య ప్రకారము వైద్యానికి పనికిరానటువంటి అనర్హమైనటువంటి చెట్టు ఏదీ లేదు, కాబట్టి నేను తేలేకపోయాను అన్నాడు ఆయన. గురువుగారు లేచి ఆ శిష్యుణ్ణి ఆలింగనం చేసుకుని, నాయనా నువ్వే నా శిష్యుడివి, వీళ్ళకంతా సరిగ్గా చదువుకోలేదంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మనకి వైద్యానికి పనికిరానటువంటి ఒక ఆకు కూడా లేదు. అది లోపలికి తీసుకునేది కావచ్చు, బయట ఉపయోగపడేది కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అని, అలోపతి అని, లేదంటే ఇంకోటని మందులు వాడుతూ ఉంటాం కదండి. వాటికన్నింటికీ మూలాధారమైనటువంటి శక్తి, ఆ రోగాన్ని ఉపశమింపచేయగలిగినటువంటి శక్తి ఎక్కడొస్తుంది అంటే దాని నుంచే వస్తుంది, చెట్లు నుంచే వస్తుంది కదా అండి. మనం వేసుకునేటటువంటి బట్ట దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, మన చిట్ట చివరి అంకంలో కూడా మనకి చెట్లే కదా కావాలండి. మరి మనం పుట్టిన దగ్గర నుంచి మనం వదిలినటువంటి విషవాయువులన్నీ తీసుకుని మనం బ్రతకడానికి కావాల్సిన ప్రాణవాయువుని ఇస్తున్నటువంటి చెట్లు. అంటే ఇలా మొదలు పెట్టుకుంటే చిట్ట చివరి మన జీవితం చివరి అంకం వరకు కూడా చెట్లు మనకు ఉపయోగపడుతున్నప్పుడు వాటికి కృతజ్ఞతగా ఉండడం మన కనీస ధర్మం కదండి. ఇలాంటి ధర్మాన్ని చెప్పిందే హిందూ సంస్కృతి కదండి. అయితే మనం పెద్దవాళ్ళను గౌరవించడం, తల్లిదండ్రుల్ని ఆరాధించడం. శ్రవణ కుమారుడిని తీసుకోండి, ఆయన ఏ పూజలు చేశాడు, ఏ క్షేత్రాలు దర్శనం చేశాడు, ఏం చేశాడు? తల్లిదండ్రుల్ని నిరంతరం సేవించాడు. కాబట్టి మహోన్నతుడుగా ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. శ్రవణ కుమారుడు ఎక్కడండి? త్రేతాయుగం నాటి మనిషి. ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకోవటం, ఆయన ధర్మశీలత, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడుకుంటే, మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుంటే అది మన్ని సత్శీలులుగా నిలబెడుతుంది సమాజం ముందు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇదేదో చైతన్యం తీసుకురావాలని రోడ్డు మీదకి వెళ్ళి అది ఇది చెప్పేస్తే కాదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా, నాతో సహా ప్రతి ఒక్కళ్ళు తన ఇంటిని తను శుభ్రం చేసుకుంటే, తన వాకిల్ని తను శుభ్రం చేసుకుంటే, అలా ప్రతి ఇల్లు చేసుకుంటూ వెళితే గ్రామం అంతా శుభ్రపడిపోయింది కదండి, రాష్ట్రం అంతా శుభ్రపడిపోతుంది కదండి, మండలాలు శుభ్రపడిపోతాయి కదండి, దేశం శుభ్రపడిపోతుంది కదా అండి. కాబట్టి ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఒక చిన్న కథ చెప్తాను. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో బిడ్డలు అలాగే ప్రవర్తిస్తారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక తండ్రి కొడుకు, అతని కొడుకు 3 జనరేషన్స్ వాళ్ళు, 3 తరాల వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నాడు కదండి తండ్రి. అతని తండ్రి చాలా ముసలివాడైపోయాడు. అతనికి సేవలు చేయడమో ఇంకేదో ఇతనికి భారంగా అనిపించింది. పెరట్లోకి వెళ్ళి ఒక గుణపం తీసుకుని గొయ్య తవ్వుతూ ఉన్నాడు. ఇతను కొడుకున్నాడు, చిన్నపిల్లవాడు. అతను వచ్చాడు. నాన్నగారు ఎందుకు ఈ గొయ్య తవ్వుతున్నారు అని అడిగాడు. నాయనా, మీ తాతయ్య చాలా ముసలివాడైపోయాడు, అతనికి నేనేమి చేయలేకపోతున్నాను, కాబట్టి ఆ నస నా వల్ల కాదు, ఈ గోతులో పాతి పెట్టేద్దామని నేను గొయ్య తీస్తున్నాను అని చెప్పాడు కొడుక్కి. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు కొడుకు ఇంట్లోకి. దేనికి వెళ్ళాడో అనుకున్నాడు ఈ తండ్రి. వాడి సామర్థ్యానికి వాడు ఒక అంత కర్రపుల్ల తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తండ్రి ఎక్కడైతే గొయ్యను తవ్వుతున్నాడో దాని పక్కన తవ్వడాన్ని ప్రారంభించాడండి.
ఒరే నువ్వెందుకు గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు తండ్రి. నీతో కూడా నా వల్ల కావట్లేదు నాన్న, నిన్ను ఇందులో పెట్టేస్తానన్నాడు. అప్పుడు ఈ తండ్రికి తను చేసిన తప్పు అర్థమైంది. అయ్యో నేను ఇలా ఉంటే నా కొడుకు అలాగే కదా ఉన్నాడు, నా కొడుకు నన్ను చిన్న కర్ర తెచ్చి చిన్న గొయ్య వాడి శక్తికి తవ్వి నిన్ను ఇందులో పెడతాను నాన్న అంటే నాకు ఎంత కష్టం కలిగిందో నా తండ్రికి అదే కష్టం కలిగి ఉంటుంది కదా, నేను ఎంత తప్పు చేశానో అని తండ్రి పాదాల మీద పడి క్షమించమని పదే పదే ఏడుస్తూ వేడుకున్నాడు. తల్లిదండ్రులు ద్రవీభవించిన హృదయంతో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఆ తండ్రి ఆ బిడ్డని దగ్గరికి తీసుకుని పర్వాలేదు నాయనా అని చెప్పి అన్నాడు. ఇలాంటి సంప్రదాయం మనది. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను అత్తమామలను ఇంకెవరినో మనం విసుక్కుంటే అదే అలవాటు అదే సంప్రదాయం మన పిల్లలకు వస్తుందా రాదా? ఒకటండి. ఇంకోటి, మన సంస్కృతి ప్రకారం మన ధర్మం ప్రకారం వస్త్రధారణ వేషధారణ అని చేసుకోవడానికి తల్లిదండ్రులుగా మనమే సిగ్గుపడితే, మనమే వద్దనుకుంటే, కాని దాన్ని మనమే ఆచరించాలనుకుంటే మన పిల్లలు అదే కదండి ఆచరిస్తారు. కాబట్టి మన పిల్లల్ని సక్రమమైన మార్గంలో ఒక పద్ధతిలో మనం పెంచాలనుకుంటే, తద్వారా వాళ్ళ ఉన్నతిని చూడాలి అని మనం అనుకుంటే ప్రతి తల్లిదండ్రుల్లోనూ మార్పు అనేది ఖచ్చితంగా రావాలండి. మనదైన దాన్ని 10 మందికి పంచాలే కానీ ఎక్కడో ఉన్నదాన్ని తెచ్చుకొని మనం సొంతం చేసుకోవాలనుకుని మన తరతరాలని పాడు చేసేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. జనవరి 1 అనేది మనకి ఎటువంటి సంబంధము లేనటువంటి విషయం. క్యాలెండర్ ప్రకారం అది మారితే మారవచ్చుగాక మనకు సంబంధం లేదండి. ఎదురింటి వాళ్ళు పుట్టినరోజు జరుగుతుంటే మనం చేసుకుంటామండి, వాళ్ళు పుట్టినరోజు మన పుట్టినరోజును చేసుకోము కదా. అలాగే వాళ్ళ సంప్రదాయాన్ని మన సంప్రదాయంగా ఎట్లా చేసుకుంటాము? కాబట్టి వాళ్ళ దాన్ని ఎదురింట్లో ఏదో పుట్టినరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుని మనం వచ్చి మన అబ్బాయి పుట్టినరోజు చేయం కదా, మన పిల్లలు పుట్టినరోజులు చేయం కదా. ఎందుకు? మన పిల్లలు పుట్టింది ఎప్పుడు అప్పుడే చేసుకుంటాం. కాబట్టి ఇతర సంస్కృతులు మనకు అనవసరం కదండి. మన సంస్కృతి ఎప్పుడు యుగాది, ఆ రోజున మనం చేసుకోవాలి, ఆ రోజున మనం పండగ చేసుకోవాలి, ఆ రోజున మనం జరుపుకోవాలి. జనవరి 1 వచ్చింది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. దీంతో మనకి సంబంధం లేనటువంటి విషయం గురించి మనం పిల్లల్ని ప్రోత్సహించకూడదు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తే వాళ్ళని అరిచి కొట్టి తిట్టి చెప్పకూడదండి. మన పిల్లలు ఏ వయసుకు వెళ్ళారో ఆ వయసు దాటుకుని మనం వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ వయసుకు మనం చేరుకుని వాళ్ళకి చెప్పగలగాలి, నాన్న ఇది 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 ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఎటువంటి వస్త్రధారణలో ఉండాలి, పంచె కట్టుకోవడం మన సంప్రదాయం. దానికి కనీసం మన పండగలప్పుడైనా, మనం గుడులకు వెళ్ళేటప్పుడైనా ఆచరించాలి. అది కులాలతో తెగాలతో తెగలతో మతాలతో సంబంధం లేని విషయం అండి. హిందువు అని పుట్టిన వాళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే. అదే భావనతో పెరగాలి. మనం అందరం కూడా భారతమాత బిడ్డలమండి. కాబట్టి ఆ తల్లి ఒడిలో పుట్టినటువంటి సంప్రదాయం మనందరికీ సొంతం. కాబట్టి చక్కగా నుదుటను బొట్టు పెట్టుకోవడం, హాయిగా పొద్దున్నే స్నానం చేయడం, స్నానం చేసి రాగానే తిలకధారణ కుంకుమ పెట్టుకోవడం, ఆ సూర్య భగవాను చూసి నమస్కారం చేసుకోవడం. సూర్య నమస్కారాలు ఏదో ఒంటికాల మీద నించుని చేయమని అలా ఏం అక్కర్లేదండి. ఆయన్ని చూసి ప్రత్యక్ష భగవానుడు, ఆయన ప్రత్యక్ష దైవం, కర్మసాక్షిగా చెప్తాం. మనం చేసిన ప్రతి పనికి సాక్షి ఆయన. అలా చెప్తాం కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకోవటము, ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఒక 10 నిమిషాలు కూర్చుని మన ఇష్టదైవాన్ని ప్రశాంతంగా ధ్యానం చేయడం. ధ్యానం వల్ల ఏమొస్తుంది? దాన్నే యోగా అని చెప్తున్నారు. యోగాలో ఒక భాగం ధ్యానం. ఈ ధ్యానం చేయటం వల్ల మనసు ప్రశాంతతను పొందుతుంది. రుగ్మతలు ఏమైనా ఉంటే శాంతి పొందుతాయి. ఎటువంటి వైద్య అవసరము లేకుండా కూడా అవన్నీ కొన్ని వ్యాధులు పోయేటటువంటి పరిస్థితి ఉంది. క్యాన్సర్ లాంటివి కూడా యోగా చేయడం వల్ల తగ్గడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల ఈ యోగాసనాలు వేసుకోవడం పిల్లలకి నేర్పించాలి. మనకి తెలియకపోతే ఆ యోగా నేర్పించేటటువంటి గురువులు ఉన్నారు, ఆ గురువుల దగ్గరికి పంపించి నేర్పించాలి. ఏదో పబ్బులకి లేదంటే ఇంకో చోటికి జిమ్ములకి కాదండి మనం పిల్లల్ని పంపించాల్సింది. ఒక్క యోగా చేస్తే ఒళ్ళు తగ్గుతుంది, శరీరం క్రమబద్ధం అవుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, చంచలత పోతుంది. అంటే మన పిల్లలకి మనమే మార్గనిర్దేశకులం కావాలి. ప్రతి పిల్లలకి తల్లి ప్రథమ గురువు, తల్లి తరువాతే ఇంకెవరైనా. కాబట్టి ఈ తల్లి అనే ఆవిడ తాలూకా
ఆ పరిధి అనేది కుటుంబంలో చాలా విస్తృతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒక కుటుంబం సక్రమైన మార్గంలో నడుస్తోంది అంటే, మంచి సహాయ సంప్రదాయాలతో బ్రతుకుతోంది అంటే, ఒకరికి సహాయం చేసే తత్వాన్ని నేర్చుకుని ఉంటున్నారు అంటే, మంచి బుద్ధి లక్షణాలతో ఉన్నారు అంటే, ఆ కుటుంబంలో స్త్రీ తాలూకు ప్రాధాన్యత, తల్లి తాలూకు ప్రాధాన్యత చాలా అవసరం. కాబట్టి ముందుగా తల్లులందరికీ ఒకే ఒక విన్నపం చేస్తున్నాను. మన హిందూ సంస్కృతిని కాపాడటానికి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి కంకణబద్దులు కండి.